నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బీ హైదరాబాద్. సో నా దగ్గరికి ఎక్కువగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన లోపాల గురించి వస్తుంటారు. వాళ్ళు మామూలుగా అడుగుతుంటారు, సార్ దీనికి కారణం ఏంటి అని. మేము రెగ్యులర్గా వాళ్ళని ఎగ్జామిన్ చేసి రక్త పరీక్షలు చేసి అన్నీ నార్మల్గా ఉండి కూడా వాళ్ళకి అంగస్తంభన లోపాలు ఉంటాయి. సో ఈ ముఖ్యంగా అంగస్తంభన లోపాలు సింపుల్ పరీక్షల ద్వారా మనకు తెలిసిపోయేది కాదండి. కానీ దీని గురించి తెలుసుకుంటే కొద్ది గొప్ప మనకు అర్థమవుతుంది. సో అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ అంగస్తంభన లోపాలని వాస్కులర్, న్యూరోజెనిక్, ఎండోక్రైన్, ఐట్రోజెనిక్ అండ్ స్ట్రక్చరల్ కాజెస్గా విడదీస్తాం. సో ఈ వాస్కులర్ కాజెస్ అంటే బ్లడ్ వెసల్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ఇష్యూస్ కావచ్చు, అథెరోస్క్లెరోసిస్ అంటే మనకు హైపర్ కొలెస్ట్రీమియా ఉంటుంది కదా కొంతమందిలో, రక్తనాళాలు లో కొవ్వు చేరటం వంటి ఇష్యూస్ వల్ల కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అదేవిధంగా అంటే ముఖ్యంగా వాస్కులర్ కాజెస్లో డయాబెటీస్ కూడా వస్తుంది. నేను చెప్పాను కదా, 100 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే 60 మందిలో వాళ్ళకి అంగస్తంభన లోపాలు ఉండవచ్చు. సో ముఖ్యంగా వాస్కులర్ కాజెస్ ఎక్కువ అనమాట ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి. అండ్ న్యూరోజెనిక్ కొద్దిగా క్లిష్టంగా ఉంటాయి. అంటే స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కానివ్వండి, పెద్ద యాక్సిడెంట్స్ కానివ్వండి, స్ట్రోక్ అంటే పక్షవాతంకి సంబంధించిన జబ్బులో కానివ్వండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. ముఖ్యంగా పార్కిన్స్ అంటే న్యూరో డీజనరేటివ్ డిజార్డర్ అంటాము పార్కిన్సన్స్ని. అందులో కూడా ఇది పెద్దవాళ్ళలో ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ కానివ్వండి, కొంతమందికి ఎపిలెప్సీలో వాడే డ్రగ్స్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అండ్ ముఖ్యంగా ఎండోక్రైన్లో ఏంటంటే హార్మోన్కి సంబంధించి వాళ్ళకి పుట్టుకతోనే కొన్ని హార్మోనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అవి కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. క్లినిఫెంటల్స్ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, పిట్యూటరీ డిసీజెస్ కావచ్చు. వాళ్ళలో మగతత్వానికి సంబంధించిన హార్మోన్ లోపాల వల్ల అంగస్తంభన లోపాలు కానీ, డిజైర్ అంటే సెక్స్ చేయాల్సిన కోరికలు తగ్గిపోవటము, అంగస్తంభన లోపాలు రావడము జరుగుతుంది. అండ్ ఐట్రోజెనిక్ అంటే స్పెసిఫిక్గా వాస్కులర్కి, ఎండోక్రైన్కి, న్యూరోజెనిక్కి రావు. లైక్ మనకు ఆల్రెడీ డయాబెటీస్ ఉండి దానికి వాడే మందుల వల్ల, మెడికేషన్స్ వల్ల కావచ్చు. అలాగే పోస్ట్ ఆపరేటివ్ ట్రామా కావచ్చు. పోస్ట్ ఆపరేటివ్ అంటే పెద్ద ఆపరేషన్లు జరిగినప్పుడు వాళ్ళు రెస్ట్లో ఉంటారు. ఆ రెస్ట్లో ఉన్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. తర్వాత చిన్నగా కోలుకోని వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి వాళ్ళు ఈజీగా కోలుకుంటారు. అదేవిధంగా ముఖ్యంగా స్ట్రక్చరల్ అంటే వాళ్ళ పెనిస్ స్ట్రక్చర్లోనే లోపాలు చిన్నగా ఏర్పడతాయి. కొంతమంది చిన్నప్పటి నుంచి ఉంటాయి. అంటే హైపోస్పెడియాసిస్ అంటే మూత్రనాళము అంగానికి కింద ఉండటం, దానివల్ల కూడా కొంతమందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అదే కాకుండా పెరినిస్, నేను చాలా వీడియోస్ చేశాను పెరినిస్ డిసీజ్ కింద. అంటే అంగం వంకరగా ఉండటము, దాంతో ఏంటి అంటే అంగస్తంభన లోపాలు వస్తాయి. సో ఇవి ముఖ్యంగా మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి కాజెస్గా చెప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ పర్మనెంట్ కాదు, చాలా వరకు ఇవి రివర్సబుల్. మనము ముఖ్యంగా వీటిని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈజీగా ట్రీట్ చేయొచ్చు. పర్మనెంట్ కాజెస్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎరెక్షన్సే రాలేదు అంటే అది ప్రైమరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్. అవి కొద్దిగా క్లిష్టంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. బట్ మధ్య వయసు వరకు బాగుండి తర్వాత ఇలాంటి డిజార్డర్స్ వల్ల, డిసీజెస్ వల్ల ఇబ్బంది పడితే వాటిని ట్రీట్ చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ట్రీట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.